హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా యాపిల్ ఐస్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉందన్నమాట. సో ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లోని మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఏ కోర్సులో అయితే ఏదైతే మీరు డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయడం కోసం ఏంటి అంటే మీకు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎట్సెట్రా అదంతా కూడా ఉండబోతుంది. అండ్ ఇక్కడ క్లాసెస్ అనేవి ఎలా అవుతాయని మీకు తెలుసుకోవడానికి డెమో వీడియోస్ ఆర్ శాంపుల్ వీడియోస్ అనేవి కూడా ఉంటాయి. సో వాటి నుండి మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు, మీరు తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ స్టెప్ అహెడ్ అనమాట. మీ ప్రిపరేషన్లో కానీ మీ సక్సెస్ జర్నీలో కానీ వన్ స్టెప్ ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, యూ రిమెంబర్ దాట్ రైట్ డైరెక్షన్లోని రైట్ గైడెన్స్తో వెళ్ళినప్పుడు మన సక్సెస్ అనేది, మన జర్నీ అనేది డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అయ్యే స్కోప్ అనేది హై ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అవర్ సక్సెస్. రిమెంబర్ దట్. ఓకే, సో ఎస్, మనం ఏంటి అంటే థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అనేది చూస్తున్నాం, ఎన్సీఆర్టీ డిస్కషన్. సో అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది సెలబ్రేట్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్లోని మన ఆఫ్లైన్ కోర్స్ అనేది రన్ అవుతుందన్నమాట. మీరు క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఫ్లాట్ 25,000 ఆఫ్ తోటి 75,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ అలానే ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో మీకు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అండ్ ఎస్, ఇంకొకటి ఏంటి అంటే అట్ ద సేమ్ టైం దసరా ధమాకా ఆఫర్ అనేది మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి మీకు ఫీ వర్త్ వచ్చేసరికి 60,000 రూపీస్, కానీ ఇప్పుడు ఆఫర్లోని ఫ్లాట్ 12,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తూ మీకు 48,000 రూపీస్కి కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కానీ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఎవరైతే యూపీఎస్సీ అనేది డ్రీమ్ అనుకుంటున్నారో, యూపీఎస్సీ అనేది మీకు కళ ఎట్సెట్రా అనుకుంటున్నారంటే, అది మీరు నిజం చేసుకోవాలి అనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకు వన్ స్టాప్ సొల్యూషన్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఉంటుంది అండ్ డెమో వీడియోస్ చూడొచ్చు మీరు. అండ్ తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్లు అనేవి ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఎట్సెట్రా అంతా కూడా మీకు జస్ట్ ఈ అమౌంట్లోనే మీకు ఏంటి అంటే అన్లిమిటెడ్ థింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈ యొక్క పర్టికులర్ ఈరోజు ఆల్రెడీ మనం ఏంటి అంటే ఈ యొక్క మంగోల్ ఇన్వేజన్స్ ఆర్ నొమాడిక్ ఎంపైర్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నొమాడిక్ ఎంపైర్ అనగానే మనకి ఫస్ట్ ఫేమస్ రూలర్ ఆర్ ఇంపార్టెంట్ రూలర్ ఆర్ లాంగ్ టర్మ్ రూలర్ ఎవరి కింద అని మనం డిస్కస్ చేసుకున్నాం. జంగిస్ ఖాన్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే జంగిస్ ఖాన్ అనే అతను, సో దిస్ మంగోల్ రూల్ అనే వాళ్ళు ఏ విధంగా మంగోలియా నుండి ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్దర్న్ చైనా కానీ అండ్ ఇన్ఫ్యాక్ట్ అజర్బైజాన్ దాటి కాస్పియన్, రష్యా తాలూకా క్రిమియాను ఆక్యుపై చేయడం కానీ అండ్ ఈజిప్షియన్ వరకు కూడా ఏ విధంగా రీచ్ అయ్యారు, టోటల్ సదరన్ రష్యా కానీ ఈస్టర్న్ యూరప్ కానీ ఏషియన్ రీజియన్స్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా ఏ విధంగా ఆక్యుపై చేశారు, ఏంటి తన చిన్నప్పటి నుండి ఏ విధంగా జరిగింది అనేది టోటల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఈ యొక్క పార్ట్లోనే వచ్చేసరికి మనం ఏంటి అంటే
దిస్ సెషన్ విల్ బి గోయింగ్ టు ఎండ్. మంగోల్ తాలూకా అంటే జంగిస్ ఖాన్ తర్వాత ఎవరు వచ్చారు, ఆ తర్వాత ఎవరు రూల్ చేశారు, అండ్ ఏ విధంగా మంగోల్ తాలూకా ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అయిపోయింది, అలా అలా రెడ్యూస్ అయిపోయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. దిస్ మంచూస్, చైనాలోని ఉన్న మంచూస్ వాళ్ళు ఎప్పుడైతే 1700s వాళ్ళు పవర్ఫుల్ కింగ్డమ్ కింద అవుతారో చైనాలోని, వాళ్ళు ఇంకా అప్పుడు ఏమోంచి టోటల్ మంగోలియన్స్ని అంటే ఈ జంగీస్ ఖాన్ లీనియేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ రిమెంబర్ దట్ జంగీస్ ఖాన్ తాలూకా లీనియేజ్లోనే మనకి బాబర్, హుమయూన్ అండ్ తర్వాత మనకి వన్ ఆఫ్ ద గ్రేట్ ముఘల్ ఎంపరర్ అయిన అక్బర్ తాలూకా లీనియేజ్ ఫాదర్ సైడ్ అనమాట మనకి జంగీస్ ఖాన్. సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తర్వాత నెక్స్ట్ పార్ట్ అనేది మనం చూసే ముందు ఐ జస్ట్ వాంట్ టు షో యూ వన్ థింగ్. దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ అని చెప్పుకోవచ్చు. సో హీ ఈజ్ జంగీస్ ఖాన్ అంటే అతని తాలూకా ఫ్యామిలీ ట్రీ అనమాట. సీ దాట్ తిన కొడుకులు అనమాట ఒగోడి, చాగతాయ్, జోచి అండ్ తన చిన్న కొడుకు యంగెస్ట్ సన్ అయిన తోలు. అండ్ తోలు తాలూకా కొడుకే ఎవరు, మాంకే. నేను చెప్పాను కదా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దట్ మాంకే బాలకృష్ణ లెవెల్లోని డైలాగ్స్ అనేవి వేశారు, ఎటర్నల్ హెవెన్ ఎట్సెట్రా, కాళ్ళు అదే తొడగొడితే మేమే తొడగొట్టాలి, చంపితే మేమే చంపాలి ఎట్సెట్రా అనుకొని. సో దట్ డైలాగ్స్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై, ఆ డైలాగ్స్ ఇచ్చింది ఎవరు, దిస్ మాంకే, తోలు వల్ల కొడుకు, జంగీస్ ఖాన్ తాలూకా మనవడు. అండ్ రిమెంబర్ దట్ జంగీస్ ఖాన్ తర్వాత అంత మళ్ళా మిలిటరీ ఎక్స్పాండ్ చేయటం కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా ఈజిప్షియన్ వరకు ఎక్స్పాండ్స్ మొత్తం అంతా కూడా చేయడం అనేది మాంకేనే మళ్ళీ అంతవరకు చేయడం అనేది జరిగింది. అంత అంబిషియస్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మళ్ళీ మాంకేనే మనం చూస్తాం అనమాట. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఖాన్స్ ఎట్సెట్రా ఆ టైంలో వచ్చేసరికి వాళ్ళ కొడుకుల టైంలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల అండ్ వాళ్ళు రివర్స్ అవ్వడం అండ్ ఇంకా జంగీస్ ఖాన్ బ్రదర్స్ తోటి కూడా వీళ్ళు ఫైట్ చేయడం అనేది చాలా వరకు జరగడం వల్ల ఆ టైంలో కొంచెం వీక్ ఉండాలి. బట్ మాంకే అగైన్ రీగెయిన్ దిస్ ఆల్ ఎంపైర్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే. అండ్ ఒగోడి కొడుకు వచ్చి గుయూక్ అనమాట, వేరే జోచి వాళ్ళ కొడుకు బతు అండ్ బెర్కే. వీళ్ళిద్దరూ కూడా మనకి ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. ఎందుకంటే బతు ఏ విధంగా నిషాపూర్లోని ఏ విధంగా తను టోటల్ తనకు అపోజ్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏ విధంగా క్లోజ్ చేశారు ఏంటి, అండ్ రోజుకు 1,00,000 మందిని ఏ విధంగా చంపారు అని చెప్పేసి మనకి కేస్ స్టడీ అనేది కూడా పెట్టడం జరిగింది. దట్ హీ వాజ్ బటు యాక్చువల్లీ. అండ్ అలానే ఈ తొలు వల్ల కొడుకులు వచ్చేసరికి మాంకే, కుబ్లాయ్, హొలుగు, అరీక్ బోకే. అయితే మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి తోలు వాళ్ళ కొడుకులోని మాంకే ఒకడు ఇంపార్టెంట్ అండ్ వీరస్ జోచి వాళ్ళ కొడుకుల్లోని బతు ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ బోట్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ జంగీస్ ఖాన్. ఆ తర్వాత ఇంకా అందరూ కూడా లెస్సర్ అండ్ తర్వాత తైమూర్ తర్వాత నెక్స్ట్ లీనియేజ్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి బాబర్, హుమయూన్, అక్బర్, ఇదంతా కూడా మనకి ముఘల్ డైనాసిటీ కింద వస్తుందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నా జంగీస్ అయితే జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఎందుకంటే ఇక్కడ పారాగ్రాఫ్ మనకు అలానే స్టార్ట్ అవుతుందన్నమాట. లైక్ ఏంటి అంటే ఆల్రెడీ నేను చెప్పాను మనకి ఎంతవరకు వరల్డ్లోని సగానికి సగం అన్నట్టుగా దిస్ మంగోల్ వాళ్ళు ఏంటి అంటే మొత్తం ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది, రైట్. సో అయితే మంగోల్లో ఉన్న వాళ్ళు అజర్బైజాన్కి ఏ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. సో ఎస్పెషల్లీ జంగీస్ ఖాన్ టైం తర్వాత వాళ్ళ కొడుకుల టైంలోని ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వకపోవడం వల్ల ఎట్సెట్రా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా యాక్చువల్లీ ఏంటంటే కొన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. కానీ జంగీస్ ఖాన్ కానీ తర్వాత నెక్స్ట్ రూలర్స్ అనే వాళ్ళు దీన్ని ఏ విధంగా స్ట్రెంథన్ చేశారు అనేది యూ విల్ బి గోయింగ్ టు సీ. జంగీస్ ఖాన్ వచ్చేసరికి ఏంటి అంటే తను కరియర్ సిస్టమ్, దిస్ ఇస్ కొరియర్ సిస్టమ్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు లెటర్స్ ఎట్సెట్రా అవన్నీ ఉన్నాయి కదా, అవి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే మనకి కొరియర్స్ ఆర్ పోస్ట్ అవి ఉంటాయి కదా. సో ఎస్పెషల్లీ సేమ్ థింగ్. సో జంగీస్ ఖాన్ ఏమనుకున్నారు, ఈస్ట్ నుండి వెస్ట్కి ఆర్ నార్త్ నుండి సౌత్కి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అన్నా మెయిన్ ఏంటి అంటే మెసేజెస్ అనేవి ఫాస్ట్గా రీచ్ అయితేనే పనులు అనేవి ఫాస్ట్గా జరుగుతాయని చెప్పేసి బిలీవ్ చేయడం జరిగింది.
సో దానికోసం అని చెప్పేసి జంగీస్ ఖాన్ ఏం చేశారు, తన టైంలోని కొరియర్ సిస్టమ్ని చాలా అడ్వాన్స్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఇప్పుడంటే మనకి ఈ పిన్ కోడ్లు ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. మరి అప్పుడు ఏ విధంగా ఉండేవి? సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పాను, గుర్తుందా? మంగోల్ దే వర్ వెరీ గుడ్ ఇన్ హార్స్ రైడింగ్ అండ్ తర్వాత చారిట్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, అండ్ హార్స్ బ్యాక్ చేయటం కానీ, ఆరో షూటింగ్లో కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో తోపు ఉండేవారు. సో అందుకోసమే ఈజీగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ హంటింగ్ ఎక్స్పెడిషన్స్ అవన్నీ కూడాను ఆ నాలెడ్జ్ అంతా కూడాను అపోజర్స్ మీద చూపించుకొని ఆ టాలెంట్ ద్వారా వీళ్ళు ఎంపైర్ అంతటిని కంట్రోల్లో పెట్టుకున్నారు ట్రైబ్స్ని యూజ్ చేసుకొని అని చెప్పాను కదా. సో ద సేమ్ థింగ్ జంగీస్ ఖాన్ ఎంత తెలివైన క్యాండిడేట్ అంటే ఆ యొక్క పవర్ని, ఆ హార్స్ రైడింగ్ తాలూకా స్కిల్స్ని కరియర్ సిస్టమ్కి కూడా యూజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి తన మిలిటరీలో ఉన్న ఆర్మ్లోని 1/10 ఆఫ్ దైర్ హర్డ్ అనేది హార్సెస్ కోసం కానీ లైఫ్ స్టాక్ కోసం కూడా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ దానికోసం కుక్కర్ ట్యాక్స్ అనేది కూడా లెవే చేసేవారనమాట, అంటే వేసేవారు ప్రజల మీద, ఎస్పెషల్లీ వీటిల్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి. అండ్ ప్రజలు కూడా చాలా వరకు కూడా వాళ్ళు చాలా హ్యాపీగానే పే చేసేవారు. ఎందుకోసం? ఈ కరియర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కూడా డిఫరెంట్ విధాలుగా హెల్ప్ అయ్యేదన్నమాట. సో జంగీస్ ఖాన్ వాజ్ సచ్ ఏ టాలెంటెడ్ పర్సన్ అనమాట. సో ప్రజల్లో ఎటువంటి ట్యాక్సెస్ వేయాలి, ఎటువంటి ట్యాక్సెస్ వేస్తే మనకి బాగా రెవెన్యూస్ జనరేట్ అవుతాయి, మన అంబిషన్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి అంత విషనరీ, చెప్పాలంటే రూలర్ కాదు, ఎక్స్పాండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన ఆర్మీ మొత్తాన్ని ఆర్ అదర్వైజ్ తన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవడంలోనే తన లైఫ్ అంతా కూడా గడిచిపోయింది కాబట్టి నిజం చెప్పాలంటే. ఓకే, అండ్ ఈ కరియర్ సిస్టమ్ని కూడా యామ్ అని కూడా అంటారు దస్ మంగోల్ లాంగ్వేజ్లోని. ఆ తర్వాత తన డెత్ తర్వాత ఇంకా ఆ స్పీడ్ రాని కానీ రిలయబిలిటీ కానీ అవన్నీ కూడా చేంజ్ అయ్యే విధంగా తన తర్వాత లేటర్ వాళ్ళు ఇంకా అంటే ఎవరు అనేది మనకి తెలీదు, బట్ తర్వాత తరాల వాళ్ళు ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దానివల్ల ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రేట్ ఖాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ అంటే ఈస్ట్లో ఉన్నప్పుడు వెస్ట్లో ఏం జరుగుతున్నాయి, వెస్ట్లో ఉండేటప్పుడు ఈస్ట్లో ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడానికి చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడానికి గల రీజన్ వచ్చేసరికి ఫాస్ట్ కొరియర్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓకే, అండ్ సో యాక్చువల్లీ కాంక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే రాజ్యాలను ఓడించేసి అలాగా వాళ్ళ అండర్లోకి పెట్టుకోవడం అనేది జరిగింది కదా. సో వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఎస్పెషల్లీ మా రూలర్ వేరే దగ్గర ఉన్నారు, నేను ఒకరి కింద అంటే నా బాస్ ఇప్పుడు లేడు, ఇప్పుడు నేను తిరిగి రీగెయిన్ చేసుకోవచ్చు నా స్ట్రెంగ్త్ అనే స్కోప్ కూడా ప్రొవైడ్ చేయకుండా అంత ఫాస్ట్గా కొరియర్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇమ్మీడియట్లీ మెసేజ్ రీచ్ అయ్యే విధంగా, ఇమ్మీడియట్లీ వాళ్ళు వచ్చేసే విధంగా అంత ఫాస్ట్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. అండ్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్స్ ఆఫ్ ద ఫస్ట్ 13th century చాలా వరకు కూడా సిటీస్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం ఆల్రెడీ మనం చూసాం కదా. ఏ విధంగా అంటే ఎవరైనా ఒక ప్రిన్స్ కానీ రూలర్ కానీ వీళ్ళని అపోజ్ చేస్తే అక్కడ టోటల్ ఇంకా కాదు కదా, ఈ యొక్క చీమ కూడా బ్రతకకుండా చేసే విధంగా ఆ ప్లేస్ని అంతగానో డిస్ట్రాయ్ చేసేసేవారనమాట. సో అలాగా టోటల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నీ కూడా వేస్ట్గా ఉండేవి, అండ్ ప్రొడక్షన్ కానీ అదంతా డిస్రప్షన్ చేయటం కానీ ఇదంతా కూడాను వీళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో అంతగానం భయపెడితేనే మిగతా వాళ్ళు వీళ్ళు వెళ్ళగానే వార్ అనేది కూడా చేయకుండానే సింపుల్గా వాళ్ళ రాజ్యాలు వీళ్ళకి ఇస్తారు అనే ఒక స్కోప్ అంటే అలా ఆలోచించే వాళ్ళు అనమాట వీళ్ళు. అందుకోసమే అంతగానం సిటీస్ని కానీ ఎట్సెట్రా వాటిని డివాస్టేషన్ అనేది క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే కొన్నిసార్లు అంటారు లైక్ మనకి ఏదైతే, ఎందుకంటే ఎగ్జాక్ట్ మనకి లిటరేచర్ లేదు, కొంతమంది అంటారు లైక్ ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఆల్ అబౌట్ అన్ ఎగ్జాజరేషన్ అని చెప్పేసి, అండ్ కొంతమంది అంటారు లేదు అలానే జరిగింది అని చాలామంది అంటే స్లేవ్స్ కింద కూడా చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి అంటారు. బట్ సమ్హౌ కానీ ఏంటంటే గ్రేట్ డెవాస్టేషన్ అనేది మాత్రం క్రియేట్ చేసేవారు అనేది మాత్రం ఇట్స్ ట్రూ అనమాట.
అండ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద ఎలైట్స్ టు ద పెజెంట్రీ సఫర్డ్ అనమాట. సో దానివల్ల ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అయ్యేది. అండ్ అండర్ గ్రౌండ్ కెనాల్స్ అనేవి కానట్స్ అని కూడా అంటారు. ఎస్పెషల్లీ ఇరానియన్ ప్లాట్యూ ఆ పీరియడ్లోనే ఏంటి అంటే సో వాళ్ళు ఏంటి అంటే నో లాంగర్ వాటర్ కానీ ఎట్సెట్రా అవంతా కూడా ఏరియాస్లోకి వచ్చేవి కాదనమాట. సో దానివల్ల ఈ డెజర్ట్స్ అవి కూడా ఇరాన్, సిరియా, ఇరాక్ రీజన్స్లోని ఈ డెజర్ట్స్ అవి ఇప్పుడు ఉండడానికి గల కారణం కూడా ఒక విధంగా ఇదే అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారనమాట. ఓకేనా. So, once the dust from the campaigns had settled, Europe and China were territorially linked in the peace ushered in the Mongol conquest. Pax Mongolica అనమాట. ట్రేడ్ కనెక్షన్స్ మెచ్యూర్డ్ అనమాట. సో వన్స్ మళ్ళీ తర్వాత మొత్తం అంతా డస్ట్ అదంతా పోయిన తర్వాత క్లీన్ అయిన తర్వాత అదేమైంది, సో ఇప్పుడు యూరప్కి అండ్ ఈజిప్షియన్ రీజన్స్కి మధ్య ట్రేడ్ రూట్ అనేది క్లియర్ అవ్వడం జరిగిందనమాట. సో ఆ విధంగా కామర్స్, ట్రావెల్, ట్రేడ్ ఇదంతా కూడా ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ఈవెన్ సిల్క్ రూట్ అనేది కూడా స్టార్ట్ అయింది. మేడం సిల్క్ రూట్ అంటే ఏంటి? లైక్ త్రూ దిస్ రూట్ సిల్క్, క్లోత్స్ ఇవన్నీ కూడాను ట్రావెల్ అవుతూ ఉండేవి. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఈ సిల్క్ రూట్ అనేది ఎస్పెషల్లీ మంగోల్స్ టైం పీరియడ్లోని తన పీక్కి రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అన్లైక్ ద ట్రేడ్ రూట్స్ డిడ్ నాట్ టర్మినేట్ ఇన్ చైనా అనమాట. సో ఎక్కడ నుండి ఎక్కడి వరకు? మంగోలియా నుండి కారోకరం వరకు. అండ్ కారోకరం అనేది న్యూ ఎంపైర్ తాలూకా హార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంగోల్ రీజియన్లోని ఎస్పెషల్లీ ట్రావెల్ అనేది ఈజ్ అవ్వడానికి గల కారణం కూడాను ఈ సిల్క్ రూట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సీ దిస్ ఇస్ మంగోల్ క్యాంపెయిన్స్ అనమాట. ఈ రెడ్ కలర్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను ఆక్యుపై చేసింది ఎవరు? జంగిస్ ఖాన్. చూసారా ఎంత అంబిషియస్గా ఎలా ఉంటారో కూడా అర్థం కాదబ్బా. మనం యూపీఎస్సీ క్లియర్ చేయడానికి, ఈ గ్రూప్స్ అవి క్లియర్ చేయడానికి ఎంత అంబిషియస్గా ఉన్నా సరే ఇంకా ఏదో మిస్సింగ్, హట్టింగ్లు అవుతూ ఉంటున్నాయి. కానీ అలాంటి 13th century ఆ టైం పీరియడ్లోనే ఎస్పెషల్లీ పవర్ఫుల్ ఎంపైర్స్ ఉన్న టైంలోని ఒక నమాడిక్ రూలర్ అండ్ దట్టు ఎన్నో హార్డ్షిప్స్ ఫేస్ చేసిన జంగిస్ ఖాన్ లాంటి క్యాండిడేట్ ఏ విధంగా ఇంత ఎక్స్పాండ్ చేశారు అనేది నిజంగా ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది దట్ టైం ట్రావెల్ మెషిన్స్ అనేవి ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. అండ్ బ్లూ రూట్ వచ్చేసరికి ఏంటి అంటే అతని టైం పీరియడ్ తర్వాత అనమాట. తన తర్వాత గ్రేట్ ఖాన్స్ వాళ్ళు కానీ మంక్ కానీ వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఆక్యుపై చేశారు. అండ్ దిస్ గ్రే కలర్లో ఏదైతే ఉందో దట్ ఈస్ దేర్ సిల్క్ రూట్ అనమాట. ఎస్పెషల్లీ మంగోలియా నుండి యూరప్, అరేబియా అండ్ ఈజిప్ట్ వరకు రీచ్ అవ్వడానికి ట్రేడ్ రూట్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఓకేనా. అండ్ ఈవెన్ ఆ టైం పీరియడ్లోని ట్రేడర్స్ అనేవారు దిస్ బాజ్ ట్యాక్స్ అనేది కూడా కట్టేవారనమాట. ఎందుకంటే మంగోల్ ఖాన్ తాలూకా అథారిటీ ఆర్ డామినేషన్ని యాక్సెప్ట్ చేస్తూ ట్రేడ్ అనేది చేసుకోవడానికి. ఎందుకంటే లేకపోతే సిల్క్ రూట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? సో పీపుల్ నో దట్. సో జంగిస్ ఖాన్ ఎంత తెలివైన అతను అంటే, అండ్ వాళ్ళ రూలర్స్ కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే ప్రజల్ని అంతగానం యాక్సెప్ట్ చేపించేసేవాళ్ళు అనమాట. ఏ ట్యాక్స్ వాళ్ళ మీద లెవే చేసినా ఇది మన మంచి కోసమే, మన కోసమే. సో నో అపోజిషన్, నథింగ్. సో డైరెక్ట్గా ఇంకా పే చేయడమే. అండ్ రిమెంబర్ దట్ కుడ్ ట్యాక్స్ అంటే ఏంటి, బాజ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి సో కైండ్లీ ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దీస్ వర్డ్స్ అండ్ ఆల్. ఓకే. నేను చెప్తున్నప్పుడే మీరు ఎన్సీఆర్టీస్ కానీ మీరు కూడా చూస్తున్నట్టయితే పక్కనే అంటే ఆ చాప్టర్ ఎండింగ్ ఈ వర్డ్స్ అన్ని రాసేసుకోండి. మనం రివైజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ అవి చదవాల్సిన అవసరం రాకుండా అవి చూడగానే మనకు గుర్తొచ్చేసే విధంగా ఉన్నట్టుగా. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిక్స్ అనమాట నిజం చెప్పాలంటే మనం ఈజీగా కవర్ చేయడానికి. అయితే సో ఏదైతే నొమాడిక్ లైఫ్ అంటే వ్యాండరింగ్ లైఫ్ కానీ ఆర్ సెటిల్డ్ లైఫ్కి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ 13th 14th centuryకి వచ్చేసరికి ఈ మంగోల్స్ వాళ్ళు కంప్లీట్గా దాన్ని ఎలిమినేట్ చేస్తారనమాట. అంటే ఇంకా స్టేబుల్గా ఉండడం అనేది స్టార్ట్ చేస్తూ ఎంపైర్స్ని వీళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటూ ఎట్సెట్రా వీళ్ళు చేసేవారనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ఇక్కడ వాడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరిగింది. మంగోల్స్ అనేవాళ్ళు చిన్ డైనాసిటీ, నార్దర్న్ చైనాలోని చిన్ డైనాసిటీని మీద వార్ అనేది సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళు ఏంటి అంటే అక్కడున్న పాస్చర్ ల్యాండ్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేసి, అండ్ తర్వాత వాళ్ళు ఏంటి అంటే మొత్తం పెజెంట్రీని అంతా కూడా చంపేసి టోటల్ వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఏంటి అంటే చాలా వరకు కూడా సెటిల్డ్ లైఫ్ని క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేసేవారు అనమాట. బట్ బై ద 1270s వచ్చేసరికి సౌత్ చైనా కూడాను మంగోల్ ఎంపైర్ కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట. ఎస్పెషల్లీ సుంగ్ డైనాసిటీ కూడాను, చిన్ డైనాసిటీ, సుంగ్ డైనాసిటీ అండ్ మిగతా డైనాసిటీలు అన్నీ కూడాను చైనాలోని ఉన్న వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అంతా కూడా మంగోల్ చేతుల్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఈవెన్ ఇన్ ద 1290s వచ్చేసరికి మంగోల్ రూలర్ ఆఫ్ ఇరాన్లో ఉన్న మంగోల్ రూలర్ ఘాజన్ ఖాన్ ఏంటి అంటే తొలై తలుక కొడుకు అనమాట. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జనరల్స్కి కానీ వీళ్ళందరికీ కూడాను బాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు లైక్ పెజెంట్రీస్ని, ఫార్మర్స్ని గట్టా క్రిటిసైజ్ చేయొద్దు, వాళ్ళని చంపొద్దు, ఎందుకంటే ఫుడ్ అనేది లేకపోతే మనకి ఇంకా స్లోగా ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది అని చెప్పేసి, సో హీ లైక్ తన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తన డెసెండెంట్స్కి కానీ అందరికీ కూడా తను బాన్ చేయటం అనేది కూడా జరిగిందనమాట. సో కొంతమంది మంగోల్ రూలర్స్ వచ్చేసరికి పెజెంట్రీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, కొంతమంది వచ్చేసరికి పెజెంట్రీని, ఫార్మర్స్ని గట్టాను సపోర్ట్ అనేది చేసేవాళ్ళు అనమాట. సో ఎస్పెషల్లీ తోలు వల్ల కొడుకుల్లోని దిస్ ఘాజన్ ఖాన్ అలాంగ్ విత్ మాంగ్కి ఘాజన్ ఖాన్ కూడా ఒక కొడుకు. ఓకే. సో హియర్ ఘాజన్ ఖాన్ తాలూకా స్పీచ్ అనమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డెసెండెంట్స్కి కానీ ఏ విధంగా అతను వార్న్ చేశారు ఎట్సెట్రా, అదంతా కూడాను దట్ ఈజ్ ఆల్ బీయింగ్ మెన్షన్డ్ అనమాట. సో ఏ విధంగా ఒకవేళ వాళ్ళు అనేది వాళ్ళు లేకపోతే ఇంకా అగ్రికల్చర్ ఏ విధంగా రెడ్యూస్ అయిపోతుంది, ఇంకా అగ్రికల్చర్ రెడ్యూస్ అయిపోయిందంటే ఫుడ్ అనేది ఉండదు, ఫుడ్ అనేది లేకపోతే తన ఎంపైర్ అనేది ఏ విధంగా క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఎంత డబ్బు, ఆస్తి, ఎంపైర్ ఎంత ఉన్నా సరే ఇంకా ఫుడ్ అనేది లేక ప్రజల తాలూకా సపోర్ట్, ఆర్మీ సపోర్ట్ లేదే ఇంకా మరి ఉండవని చెప్పేసి ఒక స్పీచ్, ఘాజన్ ఖాన్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో జంగీస్ ఖాన్ టైం నుండే యాక్చువల్లీ సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ని రిక్రూట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే. ఎక్కడ నుండి వాళ్ళు ఏ సొసైటీస్ని అయితే, ఏ ఎంపైర్స్ని అయితే వాళ్ళు తన ఎంపైర్లో కలుపుకున్నారో వాళ్ళ నుండే ఆ సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ని స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ కాంక్వర్డ్ సొసైటీస్ నుండి లేదా ఆ ట్రైబ్స్ నుండి అపోజ్ అనేది వీళ్ళకు ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ మీద రివర్స్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్లు అవి ఇవ్వడం జరిగిందనమాట. అలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్కరు కంట్రోల్లో పెట్టుకొని లాయల్గా ఉంచుకోవడం, చేసుకోవడం అనేది జంగీస్ ఖాన్ తాలూకా వన్ ఆఫ్ ద విషనరీ ఐడియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ సో వీళ్ళే ఏంటి అంటే చైనీస్లో ఉన్న సెక్రటరీస్ని ఇరాన్లోని, పర్షియాలోని డిప్లాయ్ చేయటం కానీ, అండ్ ఈవెన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళని ఎవరైతే అక్కడ పీపుల్ ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయడం కానీ, ఆర్మీలోని వాళ్ళని జాయిన్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా చేసేవాళ్ళనమాట. సో అలా నార్మల్ దిస్ నొమాడిక్ లైఫ్ కాస్త సెడెంటరీ లైఫ్ కింద స్టార్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. మేడం సెడెంటరీ లైఫ్ అంటే ఏంటి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సెడెంటరీ అంటే సెటిల్డ్ లైఫ్ అనమాట. వేరాజ్ నొమాడిక్ లైఫ్ అంటే ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అలాగ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అలాగా షిఫ్ట్ అవుతూ ఉండడాన్ని నొమాడిక్ లైఫ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో అయితే మంగోల్ ఖాన్స్ అనే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి రెవెన్యూస్ అనేవి ప్రాపర్గా పే చేసినంత వరకు అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నంత వరకు కూడా ట్రస్ట్ వర్దబుల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా తేడా కొట్టిందంటే ఇమ్మీడియట్గా ఇంకా వెంటనే వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం ఎట్సెట్రా ఇదంతా కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఇన్ ద 1230s టైం పీరియడ్లోని చైనీస్ మినిస్టర్ తాలూకా ఏ లూ చూ తాస్ ఐ పేరు కూడా పడకడానికి ఎంత దారుణంగా ఉందంటే వెంటనే నాకు ఇంకా కాఫ్ వచ్చేంత రేంజ్లోనే యాక్చువల్లీ. ఓకే. సో అయితే తను ఏంటి అంటే కొన్ని ఒగిడి చేసిన కొన్ని ఇన్స్టింక్ట్స్, తను చేసిన తప్పుల్ని తను చెప్పకుండా చేయడం అనేది జరిగిందనమాట.
అయితే ఇదే విధంగా ఇరాన్లో కూడాను జువైనీ ఫ్యామిలీ కూడా అలాగనే చేశారనమాట. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏంటి అంటే ఈవెన్ వాళ్ళని క్రష్ చేసేయడం కానీ, వాళ్ళకి ఇంకా పవర్స్ అనేవి తీసేసుకోవడం కానీ, అలా హార్ష్ పనిష్మెంట్స్ అవి ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఈవెన్ బయట వాళ్ళే కాదు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే ఇంకా ఒప్పుకునే వాళ్ళు కాదనమాట. దిస్ జంగీస్ ఖాన్ కానీ, నెక్స్ట్ గ్రేట్ ఖాన్స్ కానీ. ఓకేనా. సో మంగోల్ ఏరియాస్లోని లైక్ వాళ్ళు ఏంటంటే బై ద మిడిల్ ఆఫ్ ద 13th century ద సెన్స్ ఆఫ్ కామన్ ప్యాట్రిమనీస్ షేర్డ్ అనమాట. అంటే అర్థం ఏంటి, వీళ్ళందరికీ మధ్యలోనేమోంచి ఇంకా కామన్ ఓనర్షిప్ అనేది ఉంటుంది అనే బ్రదర్స్కి మధ్య ఫీలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటి అంటే జంగీస్ ఖాన్ ఈస్ట్ ఒకరికి, ఇరాన్ అండ్ పర్షియా ఒకరికి, అలాగ ఎంపైర్స్ని డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడే ఏంటి అంటే ఈ సక్సెషన్ స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్లో ఉన్నంత వరకు కూడాను ఫాదర్ తాలూకు దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటాము అనే దాంట్లోనే ఉండేవారు. కానీ జంగీస్ ఖాన్ ఎప్పుడైతే తను అంటే ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్కరిని పెట్టడం జరిగిందో ఇంకా వాళ్ళందరికీ కూడాను అంతా మా కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పేసి ఈ సక్సెషన్ స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఈ పాస్చరల్ ల్యాండ్స్ కోసం ఎట్సెట్రా వాళ్ళందరూ కూడాను. అండ్ తోలు అంటే ఎవరు, మన మోంకే తాలూకా, మన హీరో తాలూకా ఫాదర్ అనమాట. తోలు తాలూకా డెసెండెంట్స్ వచ్చేసరికి చైనా అండ్ ఇరాన్ని, అండ్ వేర్ దే హ్యాడ్ ఫార్మ్ ద యువాన్ అండ్ 2 ఖానిక్ డైనాసిటీస్ అనమాట. వేరాజ్ జోచి వాళ్ళ డెసెండెంట్స్ వచ్చేసరికి గోల్డెన్ హార్డే అండ్ రష్యన్ తాలూకా స్టెపీ రీజియన్స్ని, వేరాజ్ చాక్తాయ్ తాలూకా వాళ్ళ కొడుకులేమోంచి ట్రాన్సోక్సియానా రీజియన్ని, టుడే తాలూకా టర్కిస్తాన్ రీజియన్ని, అంటే సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అనమాట. సో వాటిల్ని ఒక్కొక్కరు కూడా డివైడ్ చేసుకోవడం, సెగ్రిగేట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో లైక్ ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాస్ని తీసుకొని వాళ్ళ సక్సెసర్స్ వీళ్ళందరూ కూడా రూల్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ అండర్ ద నేమ్ ఆఫ్ దిస్ ఖానిడ్ డైనాసిటీ ఆర్ మంగోలియన్ డైనాసిటీ. ఓకే. సో ఆ తర్వాత యాక్చువల్లీ అంటే జంగీస్ ఖాన్ కొడుకులు అంటే ఓకే, వాళ్ళ కొడుకులు అనేసరికి కొంచెం డివిజన్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళ కొడుకులు అనేసరికి ఏమవుతుంది, ఇంకా డివిజన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఆ గ్రాడ్యువల్ సెపరేషన్ ఏదైతే ఉందో జంగీస్ ఖాన్ నుండి తన డెసెండెంట్స్ వాళ్ళ కొడుకులు, ఆ కొడుకులు వచ్చేసరికి ఇంకా ఏంటి అంటే ఆ లీనియేజెస్ అనేవి ఇంకా సెపరేట్ అయిపోవడం జరిగిందనమాట. అందుకే ఎగ్జాక్ట్లీ మనకి ఏంటి అంటే ఈ తైమూర్ డైనాసిటీ వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ ఏ లీనియేజ్ అనేది మనకు అంత ఐడియా లేకపోవడానికి గల రీజన్. అండ్ తర్వాత ఆ కనెక్షన్స్ అనేవి కూడా యాక్చువల్లీ చాలా వరకు రెడ్యూస్ అయిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. So, at an obvious level, this was the result of competition amongst the cousin clans, and here the Toluid branch was more adept in presenting their version of the family disagreements in the histories produced under their patronage. అయితే ఇప్పుడు కొడుకులకి మధ్య జంగీస్ ఖాన్ కొడుకులకి మధ్యనే లింక్ అనేది లేదు. ఇంకా తర్వాత డెసెండెంట్స్కి ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ కొడుకులు ఇంకా కొట్టుకోవడం, తన్నుకోవడం ఎట్సెట్రా అదంతా కూడా మనకు కామన్గా జరుగుతూ ఉండేది అనమాట. అందులోని ఎస్పెషల్లీ తోలు వాళ్ళ కొడుకులు వాళ్ళ డెసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హైయెస్ట్ ప్యాట్రోనేజ్ అనేది చూపించినా సరే, బట్ స్టిల్ వాళ్ళ కజిన్ బ్రదర్స్ తోటి అంటే కజిన్స్ తోటి చాలా వరకు గొడవలు ఎట్సెట్రా, ఈ పాస్టోరల్ ల్యాండ్స్ కోసం వాటి కోసం గొడవలు ఎట్సెట్రా అది మనకి చాలా వరకు కూడా కనిపిస్తూనే ఉందన్నమాట. ఓకేనా. సో ఇందు కారణంగా మనకి ఏంటి అంటే చైనా కానీ ఇరాన్ కానీ ఎట్సెట్రా వాళ్ళందరూ కూడా వేరే రూలర్స్ చేతుల్లోనే ఉండడం కానీ అదంతా కూడా మనం విట్నెస్ చేయడానికి గల కారణాలు ఈ క్లాన్స్ అనేవి సెపరేట్ అయిపోవడం వల్ల అనమాట. Okay, and at a more sophisticated level, the disengagement with the past also meant underlining the merits of the regnant rulers as a contrast to other past monarchs అనమాట. సో యాక్చువల్లీ ఇంకా హై లెవెల్కి మనం ఒకవేళ వెళ్ళామంటే ఇది ఒక విధంగా కారణం అని చెప్పుకోవచ్చు. దట్ అంటే జంగీస్ ఖాన్ లాంటి గ్రేట్ లీడర్స్ అనేవాళ్ళు ఉన్న వాళ్ళు డెసెండెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్గా లేకపోవడం వల్ల, వాళ్ళ హిస్టరీ అనేది కరెక్ట్గా లేకపోవడం అండ్ వీళ్ళ లిటరేచర్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం కూడా ఒక విధంగా కారణమని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా.
అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆ టైం పీరియడ్లోని వాళ్ళ ఆర్మీ అనేది ఏ విధంగా మెయింటైన్ చేసేవారు అండ్ కొన్ని ఎగ్జాజరేషన్ అని చెప్పేసి ఎట్సెట్రా అదంతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఐ విట్నెస్ రిపోర్ట్ అనేది ఉంది. 400 సోల్జర్స్ అనేవాళ్ళు సిటాడల్ ఆఫ్ బుఖారాని డిఫెండ్ చేయడం, కానీ 2 ఖానిద్ క్రానికల్లో ఏముంది 30,000 సోల్జర్స్ అనేవాళ్ళు అటాక్ చేశారు ఈ సిటాడల్ని అని ఉంది. సో దెర్ వాజ్ ఐ విట్నెస్ దట్ 400 మందే 300 మందే ఉన్నారని. కానీ క్రానికల్స్లో ఏమని ఉంది మనకి 30,000 మంది అటాక్ చేశారని. సో సీ దిస్ మచ్ ఆఫ్ ఎగ్జాజరేషన్ అంటే ఏంటి, లేనిది ఎక్కువ చేసి చెప్పడాన్ని ఎగ్జాజరేషన్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా చాలా వరకు ఎగ్జాజరేటెడ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. అందుకోసమే ప్రాపర్గా వీళ్ళ తాలూకా గ్రేట్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయిందని. బట్ ఎనీవేస్ ఉన్నా లేకపోయినా సరే అంత ఎంపైర్ని ఎవరు హిస్టరీలో అలెగ్జాండర్ కూడా ఇంకా ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఎనీవేస్ జంగిస్ ఖాన్ తాలూకా లెగసీ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే దట్ నొమాడిక్ లైఫ్ని కాస్త ఏ విధంగా సెడెంటరీకి తీసుకురావడం కానీ అండ్ తర్వాత ఈ విధంగా వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి, ఎందుకంటే మాంకే తను వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఎంతగానం లాయల్ అంటే ఆల్వేస్ హీ యూస్ టు టెల్ దట్ జంగిస్ ఖానే వరల్డ్లోని ఉన్న ఏకైక లీడర్ అని చెప్పేసి అండ్ వరల్డ్ అంతా కూడాను ఎవరు ఆక్యుపై చేసినా ఎవరు చేసినా సరే దట్ ఈజ్ ఆల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జంగిస్ ఖాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంత లెగసీ మెయింటైన్ చేయడం అనేది జరిగింది జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. ఓకే, అయితే మనకి డేవిడ్ ఐలోన్ అనే క్యాండిడేట్ ఒక అతను ఉన్నారనమాట. అతని తర్వాత రీసెర్చ్ తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే ఈవెన్ జంగిస్ ఖాన్ ఒక కోడ్ ఆఫ్ లా అనేది కూడా మెయింటైన్ చేసేవారనమాట. దాన్నే కురుల్తాయ్ అని చెప్పేసి కూడా అంటారు. అది 1206లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా ఆ గ్రేట్ కోడ్ అనేది సక్సెసర్స్ కానీ వాళ్ళ డెసెండెంట్స్ కానీ ఎట్సెట్రా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఫాలో అయ్యేవారు ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఓకే, రిమెంబర్ దట్ జంగిస్ ఖాన్ టైంలో కోడ్ ఆఫ్ లా అంటే ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఒకవేళ ఇది చేయలేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనేసి ఒక సిస్టమ్ అనేది కూడా ఉండేది అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకంటే మనకి దెర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ యసాక్ అనే వర్డ్ ఉందనమాట. లా అన్నా డిక్రీ అన్నా ఆర్డర్ అన్నా సరే అదంతా కూడా ఒకటే అర్థం అనేది ఇస్తూ. సో ఈవెన్ వాళ్ళు ఏంటి అంటే తర్వాత వచ్చేసరికి యాసా రిలేటెడ్ వర్డ్ అనేది కూడా వాడేవారు. జట్ లీగల్ కోడ్ ఆఫ్ జంగిస్ ఖాన్ అనమాట. జంగిస్ ఖాన్ తాలూకా లీగల్ కోడ్ని దిస్ యాసా అని కూడా అంటారని తర్వాత తన డిసెండెంట్స్ అనేవాళ్ళు జనరల్గా కూడా ఈ వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, సో దెర్ ఈజ్ లైక్ ఈ వర్డ్ తాలూకా మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందేమో, అలాగే డెవలప్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయేమో. బట్ ఒకటి ఏంటి అంటే లా అనేది ఉండేది పర్టికులర్ టైం పీరియడ్లో అని మాత్రం మనకు అర్థమవుతుంది. దాట్ వీ నీడ్ టు రిమెంబర్ అనమాట. బై ద మిడిల్ ఆఫ్ ద 13th century మంగోల్స్ అనే వాళ్ళు యాక్చువల్లీ యూనిఫైడ్ పీపుల్ని ఎమర్జ్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం, వాళ్ళకున్న లార్జ్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ ఎంపైర్ని టోటల్ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఒక యూనిఫైడ్ లా కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా యూనిఫైడ్ పీపుల్ అనే వాళ్ళు ఉండాలి అనేది దే నో, అందుకోసం అనమాట. అండ్ దే రూల్డ్ ఓవర్ వెరీ సోఫిస్టికేటెడ్ అర్బన్ సొసైటీస్. సో ఏవైతే అప్పట్లో అర్బన్ సొసైటీస్ సోఫిస్టికేటెడ్ సొసైటీస్ ఉండేవో అక్కడ నుండి వీళ్ళు రూల్ చేయటం ఎట్సెట్రా అదంతా కూడా స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఆల్దో మంగోల్స్ అనేవాళ్ళు డామినేట్ చేసిన పొలిటికల్లీ బట్ న్యూమరికల్లీ కొంచెం మైనారిటీస్ కూడా ఉండేవాళ్ళు అనమాట. సో అయినా సరే వాళ్ళకున్న పవర్ తోటి స్ట్రెంగ్త్ తోటి వాళ్ళ ఐడెంటిటీని దే కుడ్ అంటే వాళ్ళు నిలబెట్టుకోవడానికి గల కారణం అనమాట. The Yasa was in all probability a compilation of the customary traditions of the Mongol tribes, but in reiterating to its Genghis Khan code of law, the Mongol people also laid claim to a lawgiver like Moses and Solomon, whose authoritative code could be imposed on their subjects అన్నమాట. అయితే ఏంటి అంటే ప్రొబాబ్లీ ఈ రీసెర్చ్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే యాసా అనేది యాక్చువల్లీ మంగోల్స్ తాలూకా ట్రైబ్స్ మిగతా ట్రైబ్స్ అన్నీ కలిపి ఆ కోడ్ని టోటల్ అంతా కూడా కంపైల్ చేసి తను ఆ కోడ్ కింద క్రియేట్ చేశారు అని చెప్పేసి
ఎందుకంటే అండ్ వీళ్ళ తాలూకా కస్టమరీ ట్రెడిషన్స్, మిగతా ట్రైబ్స్ తాలూకా కస్టమరీ రూల్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ దీంట్లో పెట్టడం అనేది జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. వై? బికాజ్ లేకపోతే మిగతా వాళ్ళ నుండి కూడా అపోజ్ అనేది ఉంటుంది కదా. సో అందులో కొన్ని వచ్చేసరికి ఏంటి అంటే మోసోస్ అండ్ సోలోమన్ వీళ్ళిద్దరిని కూడా లా గివర్స్ అని అంటారు. సో ఈ లా గివర్స్ నుండి ఈ లాస్ అనేవి వీళ్ళు తీసుకున్నారు. ఎవరు? జంగీస్ ఖాన్ తీసుకున్నారు అని చెప్పేసి దేర్ వర్ లైక్ సమ్ రీసెర్చెస్ అనమాట. బట్ ఎనీవేస్ ఒకటి ఏంటి అంటే వీళ్ళందరూ కూడాను ఈ అర్బన్ సిటీస్లో ఉంటున్నప్పుడు సెటిల్డ్ లైఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ యాస ఏదైతే ఉందో, కోడ్ లా ఏదైతే ఉందో అది అనేది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పేసి మాత్రం మనకు అర్థమవుతుందని మనం తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ వీళ్ళు ఫాలో అవ్వడమే కాకుండా వాళ్ళ అండర్లోకి ఎవరెవరైతే కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారో ఆక్యుపై చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా అదే లా అనేది వాళ్ళు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దాని ద్వారా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు కూడా ఆ కోడ్ని ఎన్ఫోర్స్ చేయడం ప్రాపర్గా వీళ్ళు కూడా ఫాలో అవ్వడం వల్లే తిను చాలా వరకు తన ఎంపైర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి గల మెయిన్ కారణం అని చెప్పేసి కూడా అనుకుంటున్నారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్. అండ్ హియర్ ఈ యాస అంటే ఏంటి 1221లో వచ్చేసరికి ఏ విధంగా బుఖారాను ఆక్యుపై చేసిన తర్వాత జంగీస్ ఖాన్ ఏంటి అంటే తన చుట్టుపక్కల ఉన్న ముస్లిం రెసిడెంట్స్ అందరినీ కూడా అసెంబుల్ చేయించి ఒక ఫెస్టివల్ గ్రౌండ్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళందరి చేత ఏంటి అంటే ఎవరెవరైతే ఏ తప్పులైతే చేశారో, ఎవరెవరు ఏ పాపాలు చేశారో వాళ్ళందరికీ కూడాను అంటే మీరు ఇంకా తప్పులు చేయకూడదు, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది ఎట్సెట్రా అని చెప్పేసి వార్న్ చేయడం కానీ అండ్ దానికి కాంపెన్సేషన్ అనేది పే చేయించడం కానీ ఎట్సెట్రా. అది కూడా ఎలా? హిడెన్ వెల్త్ అనేది తీసుకురావడం. సీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిక్ అనమాట యూజ్డ్ బై జంగీస్ ఖాన్ యాక్చువల్లీ. దిస్ ఎపిసోడ్ అనేది డ్రమాటిక్ ఇనఫ్. నిజం చెప్పాలంటే అది నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు కానీ సో ఈవెన్ ఎల్డెస్ట్ సన్ అయిన జోచి కూడా యాక్చువల్లీ ఇలాంటి ఒక పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పేసి బుఖారాలో ఉంది. But unlike Genghis Khan, however, Abdullah Khan went to perform his holiday prayers there. His chronicle, Hafiz Tanesh, reported this performance of Muslim Piti by his master and included the surprising comment, this was according to the Yasa of Genghis Khan. సో జంగీస్ ఖాన్ తాలూకా యాస దాన్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు ఇది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఫైనల్లీ విత్ దాట్ వీళ్ళ తాలూకా రూల్స్, లాస్, కొడుకులు, మనవాళ్ళు ఏ విధంగా రూల్ చేసేవాళ్ళు ఎట్సెట్రా ఇదంతా కూడాను నౌ విత్ దిస్ మనకి క్లియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత సో ఫైనలీ కంక్లూషన్ వచ్చేసరికి ఈ రోజుకి కూడా మనకి ఏంటి అంటే జంగీస్ ఖాన్ చూడగానే మనకి ఏంటి అంటే ఒక గ్రేట్ కాంక్వరర్ అని చెప్పేసి అండ్ తర్వాత ద డెస్ట్రాయర్ ఆఫ్ సిటీస్ అని చెప్పేసి అండ్ చాలా వరకు ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడానికి గల కారణం కింద గుర్తుపెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఈ రోజుకి కూడా చైనాలోని, ఇరాన్లోని అండ్ యూరప్ కొన్ని ఏరియాస్లోని వచ్చేసరికి జంగీస్ ఖాన్ పేరు ఎత్తితే చాలు, అతని బొమ్మ చూస్తే చాలు వాళ్ళందరికీ కూడాను ఇంకా వణుకు పుట్టే విధంగా హిస్టరీ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ ఏంటి అంటే జంగీస్ ఖాన్ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. ఎందుకంటే మంగోల్ పీపుల్ని అంటే తను చాలా వరకు కూడా ఫ్రీ చేయడంతో పాటు మంగోల్ తాలూకా ట్రైబ్స్ని, మిగతా ట్రైబ్స్ని అందరినీ కూడా యూనిఫైడ్గా ఉంచడంలోని తను చాలా సక్సెస్ఫుల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఇతని తాలూకా ఎక్స్పెడిషన్సే ఈ మార్కోపోలో కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ డిస్టెంట్ రూలర్స్ అంటే ట్రావెలర్స్ వాళ్ళందరూ కూడాను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చాలా వరకు డిస్టెన్సెస్ అనేవి ట్రావెల్ చేయడం ఎట్సెట్రా ఇదంతా కూడా స్టార్ట్ చేసేవారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మంగోల్స్ అండ్ దర్ హిస్టరీ అండ్ ఆల్ అనమాట. సో ఐ హోప్ విత్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇవి టర్మినాలజీస్ ఏవైతే ట్యాక్సెస్ కానీ ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అండ్ జంగీస్ ఖాన్ తాలూకా యాసా కానీ కోడ్ ఆఫ్ లా అండ్ బుఖారా ఏరియా కానీ అండ్ ఏ ప్రావిన్సెస్ అనేవి ఎక్కడి వరకు రూల్ చేసేవారు ఆ స్టెపీ రీజన్స్ కానీ గుర్తుపెట్టుకొని హిస్టరీలోని స్టెపీ డ్వెల్లర్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన పేరు దిస్ మంగోల్ ట్రైబల్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా.
So I hope with this we are done with even chapter 4 of themes in world history. Tomorrow we are going to start with chapter 5 అనమాట. Till then have a good day students. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లోని నాకు మెన్షన్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లోని మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియోస్ అనేవి ఎన్సీఆర్టీస్ మీకు హెల్ప్ చేసినట్లయితే ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ టు యూ స్టూడెంట్స్. Okay, so have a good day. All the very best for your preparation. And only just ఈ వరల్డ్ హిస్టరీ ఇది ఒక్కటే కాకుండా మనకి ఉన్న ఏన్షియంట్ కానీ మిడీవల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా అలాగని ఈచ్ అండ్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దాట్ ఏంటి అంటే మనకి డెఫినెట్లీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మంచి స్కోర్ అనేది గెయిన్ చేయడానికి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. టుమారో వీ షల్ మీట్ అగైన్.